గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాంకర్ పిల్ల దివ్య. సో ఈరోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ మీరు తమ్నైల్ చూసే ఉంటారు కదా. సో ఈరోజు నేను నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్ గురించి అయితే నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. అండ్ అలానే నిన్న ఏదైతే ఎపిసోడ్ కొంచెం జరిగిందో, ఒక టాస్క్ అయితే జరిగింది కదా, ఏదైతే వాట్ ఎవర్ నిన్న ఎపిసోడ్ గురించి అయితే మాట్లాడదాం అనుకున్నాను. అండ్ అలానే నామినేషన్ ఎవరైతే నామినేట్ అయ్యారో, ఎవరికి ఎక్కువ ఓట్స్ వచ్చాయో కూడా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడదామని అయితే అనుకుంటున్నాను అనమాట. సో ఆ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ప్లీజ్ టు సబ్స్క్రైబ్ యాంకర్ పిల్ల దివ్య అనే యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు. సో గైస్ ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. పీడీటీవీలో ఏ రకంగా అయితే నాకు మీ లవ్, మీ సపోర్ట్ ఎలా అయితే చూపించారో, మీరు చూపించారు కాబట్టి నేను ఈ పొజిషన్లో ఉన్నాను. సో అక్కడంతా అయితే చూపించారో, ఇప్పుడు మన ఛానల్ కాబట్టి ఇంకా ఎంకరేజ్మెంట్, ఇంకా మీ లవ్, మీ సపోర్ట్ ఉంటుందని నేను ఆశిస్తున్నాను. సో ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉంటే నేను మంచి మంచి కంటెంట్స్తో మీ ముందుకు వచ్చేస్తాను, ఎంటర్టైన్మెంట్ వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. మీ సపోర్ట్ ఉంటేనే కదా అదే నాకు చాలా స్ట్రెంగ్త్ అనమాట. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ యాంకర్ పిల్ల దివ్య. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. సో అయితే నిన్న జరిగిన ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ల్యాగ్ చేయను, తొందరగానే చెప్పేస్తాను. అయితే నిన్న మనం ఎపిసోడ్ ఓపెన్ చేయంగానే, మా టీవీ బిగ్ బాస్ ఓపెన్ చేయంగానే టీవీ ఫస్ట్ అయితే ఏదైతే పృథ్వీరాజ్ కొంతమంది బ్యాచ్ ఉన్నారు కదా, కొద్దిగా కామెడీగా అయితే స్టార్ట్ అయింది. ఆ ఎనర్జీ బాగుందిలే, లాస్ట్ వరకు ఇదే కంటిన్యూ అవుతుంది అని అయితే నేను అనుకున్నాను అనమాట. బట్ కానీ లాస్ట్లో తుస్సు అనిపించారు. ఏంటంటే నిన్న మార్నింగ్ ఏం జరిగిందంటే, పృథ్వీరాజు ఫేస్ క్రీమ్ అంటే పేస్ట్ అనుకొని ఫేస్ క్రీమ్ని బ్రష్గా యూజ్ చేశాడు అని చెప్పేసి అక్కడ ఒక కొంచెం సిల్లీగా కొంచెం కామెడీ చేసుకున్నారు. అంతా బాగానే ఉంది, ఓకే, మంచి ఎనర్జీ ఇచ్చారు ఎంట్రన్స్లోనే అనుకున్నాను. తీరా కట్ చేస్తే ప్రేరణను అండ్ అలానే ఆదిత్య ఓం గారు ప్రేరణ టవల్ గురించి అయితే గొడవ పడింది. నాకు అదే అనిపించింది, టవల్ గురించి గొడవ ఏంట్రా, మళ్ళీ ఇంకోటి అడిగితే బిగ్ బాస్ పంపిస్తారు కదా అని అయితే అనిపించింది. ఎందుకంటే బిగ్ బాస్ది చాలా పెద్ద మనిషి కాబట్టి సో పంపిస్తారు కదా అని అయితే నాకు అనిపించింది. బట్ గొడవ పడడం చాలా సిల్లీగా అనిపించింది నాకైతే. ఏదో కంటెంట్ ఇవ్వాలి కదా అని చెప్పేసి ఇస్తున్నారని అయితే అనిపించింది. అండ్ గేమ్ విషయానికి వచ్చేస్తే 3 గ్రూప్స్ని కొంతమంది సెలెక్ట్ చేసుకోమంటారు కదా, నైని గ్రూప్ని అండ్ అలానే అఖిల్ని, తర్వాత అశ్వినిని. అయితే వీళ్ళు ముగ్గురు సెలెక్ట్ చేసుకున్నారు. 9 అయితే కంటెస్టెంట్ని వాళ్ళ గ్రూప్లోకి చాలా ఏమంటారు, చాలా స్టాండర్డ్గా, అంత ఏజ్ తక్కువైనా కూడా చాలా మెచ్యూర్డ్గా కంటెస్టెంట్ని తీసుకుంది. విష్ణుప్రియనే కానీ, లేదంటే సీతనే కానీ, ఆదిత్య ఓం గారే కానీ, ఇంకా ఒక యూట్యూబర్ ఉన్నాడు కదా తననే కానీ చాలా మెచ్యూర్డ్గా తీసుకుంది. ఇంకా మిగతా నిఖిల్, తర్వాత అశ్విని ఏదో సమ్ ఆశించి అయితే తీసుకున్నారు. అశ్విని అయితే ఒక చెత్త రీజన్ అయితే చెప్పింది. వీళ్ళిద్దరు గేమ్ ఆడి కెప్టెన్స్ అయ్యారు, బట్ నేను గేమ్ ఆడకుండానే కెప్టెన్ అయ్యాను కదా, సో నాకు ఆ స్ట్రెంగ్త్ అనేది కావాలి, అందుకనే నేను వీక్గా ఉండే వాళ్ళని తీసుకోవట్లేదు, స్ట్రాంగ్గా ఉన్న కంటెస్టెంట్స్నే తీసుకున్నానని చెప్పి కొద్దిగా ఓవర్ యాక్షన్ చేసి తీసుకుందనమాట. అయితే మొత్తంగా నిన్న మనం ఎపిసోడ్లో చూసుకున్నట్టయితే ఏవైతే గేమ్స్ ఇచ్చారో, ఆ గోల్ కొట్టు అనే గేమ్ ఇచ్చారో, అందులో ప్రస్తుతానికైతే అశ్విని గ్రూప్ అయితే గెలిచింది అని ఆల్రెడీ మనం చూసాము. అండ్ అలానే ప్రోమో మనం చూసుకున్నట్టయితే ఈరోజు వచ్చే ఎపిసోడ్లో నైని గ్రూప్ గెలిచిందని అయితే తెలుస్తుంది అనమాట. ఎందుకంటే చాలా వాళ్ళు మైండ్ గేమ్ అండ్ మెచ్యూర్డ్ గేమ్ ఆడుతున్నారని అయితే అనిపిస్తుంది. మనం స్టార్టింగ్ ఎపిసోడ్ 9 చూసుకుంటే చాలా స్ట్రాంగ్గా, ఏమంటారు, పొట్టోళ్ళు గెట్టోళ్ళు అంటారు కదా, సో అందుకనే అది ఆబ్వియస్గా ప్రూవ్ చేసింది 9. సో ఈ విషయం అంతా మనం పక్కన పెట్టేస్తే నామినేషన్స్ గురించి అయితే, అంటే నామినేషన్ ఓటింగ్ గురించి అయితే మాట్లాడుకుందాము. ఈ వీక్ 5 కంటెస్టెంట్స్ అయితే నామినేషన్లో ఉన్నారు కదా. ఒకటేమో విష్ణుప్రియ, ఒకటేమో నాగమణిగంట, అండ్ అలానే బేబక్క, లీస్ట్లో బేబక్ ఉంది, అండ్ అలానే సోనియా, వీళ్ళందరూ ఉన్నారు కదా. అయితే మనం ఓటింగ్ది వాళ్ళు చూసుకున్నట్టయితే వాళ్ళ ఓటింగ్ ఎలా ఉందో ఇప్పుడు చెప్తాను. వాళ్ళ ఓటింగ్ చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకి విష్ణుప్రియనే ఫస్ట్లో ఉందని అయితే తెలుస్తుంది ఫస్ట్ ఓటింగ్లో. అండ్ అలానే నాగమణిగంట సెకండ్ పొజిషన్లో ఉన్నాడని అయితే తెలుస్తుంది. థర్డ్ సోనియా ఉంది, 4th పృథ్వీరాజ్ ఉన్నాడు. అట్లీస్ట్ బేబక్కి చాలా లీస్ట్ ఓటింగ్ పడ్డాయి అని అయితే తెలుస్తుంది. అయితే ఏదైనా జరగవచ్చు కదా, అదే కదా బిగ్ బాస్ అంటే.
సో ప్రజలు అంటే పీపుల్ ఎలా ఫీల్ అవుతారో మనకు తెలియదు. ఈ నైట్కే క్విక్గా జరిగిపోవచ్చు, బేబక్క ఫస్ట్ దాంట్లోకి అయితే వచ్చేయచ్చు. బట్ కానీ నేను ఇక్కడ ఒక కంపారిజన్ అయితే చేయాలనుకుంటున్నాను అనమాట. సో నాగమణిగంట బిగ్ బాస్ 8 హౌస్లో అన్ఫిట్ అని అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకు అంటే లాస్ట్ టైం మనం పల్లవి ప్రశాంత్ ఏదైతే చూసుకుంటే ఇద్దరిది ఒకే క్యారెక్టర్ లాగా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళిద్దరిది సేమ్ క్యారెక్టర్ అనేది అనిపిస్తుంది. అక్కడ లాస్ట్ బిగ్ బాస్ 7లో పల్లవి ప్రశాంత్ ఏదైతే చేశాడో ఇక్కడ నాగమణిగంట కూడా ఊరికే హైపర్ అయిపోవడము, ఊరికే సింపతి కార్డు ప్లే చేస్తున్నాడు. నిజంగా నామినేషన్స్లో చెప్పినట్టుగానే నాగమణిగంట సింపతి కార్డు అయితే ఖచ్చితంగా ప్లే చేస్తున్నాడని అయితే నాకు అనిపిస్తుంది. ఓకే చూద్దాం. బట్ కాకపోతే మనకి ఫస్ట్లో మన విష్ణుప్రియ ఎంటర్టైనర్ అయితే ఉందన్నమాట. నిజంగా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే పాపం నిన్న కూడా 3 గ్రూప్స్ వాళ్ళు ఎక్కువసేపు అంటే తనకు సపోర్ట్ చేయడానికి ఎవరు తను తీసుకోవడానికి లెగలేదనమాట. నాకైతే చాలా బాధ అనిపించింది. బట్ ఇంకా ఎట్ లాస్ట్ నైనిక అయితే తీసుకుంది. సో తను కూడా మనసులో అనుకుంది బిగ్ బాస్ నేను ఎక్స్పెక్ట్ చేశాను బిగ్ బాస్ అని చెప్పి చాలా జాలీగా అనిందనమాట. బట్ కాకపోతే తనే ఫస్ట్లో ఉంది. సో సెకండ్ వచ్చేసి మనకి నాగమణిగంట. అసలు నాగమణిగంట ఏం ఆడుతున్నాడు ఏంటో కూడా అర్థం కావట్లేదు. అదే కంపేర్ విత్ ఏమంటారు పల్లవి ప్రశాంత్ ఇద్దరిది ఒకే క్యారెక్టర్ అయితే అనిపిస్తుంది నాకైతే. లాస్ట్ వరకు టాప్ 5 వరకు వస్తాడేమో అనేంత ఫీలింగ్ వస్తుంది సింపతి కార్డు వాడి. లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ ఏదైతే వాడాడో పీపుల్ కూడా ఒకసారి థింక్ చేయాలి ఎవరు ఫిట్ ఎవరు అన్ఫిట్ అనేది బిగ్ బాస్ 8కి. వాళ్ళే కాబట్టి ఓట్లు వేసేది, కొంచెం జాగ్రత్తగా చూసి ఆలోచించాలి. అండ్ నాకైతే అనిపిస్తుంది ఈ వీక్ నామినేషన్ లేదు అని అయితే అనిపిస్తుంది అనమాట. బిగ్ బాస్ ఒక ఛాన్స్ ఇస్తాడు ఆ సెకండ్ వీక్ అని అయితే అనిపిస్తుంది. చూద్దాం, బేబక్క లిస్ట్లో ఉంది కాబట్టి ఏదన్నా జరగచ్చు. ఇది బిగ్ బాస్ 8 కాబట్టి. సో చూసేద్దాం ఎవరు ఎలిమినేట్ అవుతారు, రేపు ఎవరు సేవ్ అవుతారు, ఎల్లుండి ఎవరు ఎలిమినేట్ అవుతారో చూసేద్దాము. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ యాంకర్ పిల్ల దివ్య. అండ్ ఇంకో విషయం ఏంటంటే నాకు ఏం కంటెంట్ చేయాలి, మీకు ఏం కంటెంట్ కావాలి, నా నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నాకు కింద కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. మనకి వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు. ప్లీజ్ గాయస్, సబ్స్క్రైబర్ కదా, ఒక సబ్స్క్రైబ్ బటన్ నొక్కేస్తే సబ్స్క్రైబ్ అయిపోద్ది కదా, పక్కనే బెల్ ఐకాన్కి వచ్చేస్తే బెల్ ఐకాన్ కూడా క్లిక్ అయిపోతుంది కదా. నేనేమి మళ్ళీ మనీ అడగట్లేదు కాబట్టి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ యాంకర్ పిల్ల దివ్య. ఇట్లానే నాకు సపోర్ట్ చేస్తూ ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. కీప్ సపోర్టింగ్ మీ, కీప్ లవింగ్ మీ. లవ్ యూ, బాయ్.